హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ సోమేనస్ అకాడమీ. ఈ క్లాస్లో మనం మెన్సురేషన్లో భాగంగా 2 డైమెన్షన్ సంబంధించిన ఫిగర్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాక్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ ఉంటే, ఎక్స్ప్లెనేషన్ ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ విత్ లెంత్ ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్ is 578 square meters. What is the length of that rectangle? What is the length of that rectangle? See friends, here simple problem friends. The area of rectangle with length. So here length breadth. So here take your breadth x by 2. Now length will become x. ఎందుకు length x అయింది? ఈ బ్రెడ్త్ కన్నా లెంత్ అనేది 2 times ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? 2 times ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా అవుతుంది చూడండి, 2 times ఎక్కువ అంటే 2 into x by 2, 2 క్యాన్సల్ ఎక్స్, ఎందుకంటే ఎక్స్ అనేది లెంత్ అవుతుంది. సో ఇక్కడ ఏరియా ఇచ్చింది కదా, సో ఏరియా ఫార్ములా ఏంది, ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి ఎంత ఇచ్చిండు, 578 స్క్వేర్ మీటర్స్. నా ఎల్ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే ఎక్స్ బై 2, 578. ఓకే, నా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2ని తీసుకెళ్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, మల్టిపుల్ అవుతుంది. సో 578 ఇంటూ 2, 578ను మల్టిపుల్ చేస్తుంది. ఓకే, మల్టిపుల్ చేయండి. ఇక్కడ 2 8 16, 1 క్యారీ, 2 7 14 ప్లస్ 1 15, 1 క్యారీ, 2 5 10 ప్లస్ 1 11, 1156. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1156 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 1156 అవుతుంది. సో వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1156? 34. ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ ఎక్స్ అంటే లెంత్ అనుకున్నాం కదా, ఎక్స్ అంటే లెంత్ అని. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఇస్ ద ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్ ప్రాబ్లం, 1-2 times ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, రైట్. వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ whose perimeter is 88 centimeter? So here circumference given, so perimeter is given here. Perimeter, so what is the formula to find the perimeter of the circle? Perimeter కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటండి, 2πr. ఎంత ఇచ్చింది ఇక్కడ, 88 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన డేటా ఇక్కడ ఏంటండి, పెరిమీటర్ ఇచ్చిండు. ఏం ఫైండ్ చేయాలి ఇక్కడ, ఏరియా ఫైండ్ చేయాలండి. సో ఏరియా ఫార్ములా ఏంటండి, పై ఆర్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ పై అంటే 22/7 అని తెలుసు. సో ఆర్ కావాలి కదండి, ఆర్ తెలియదు కాబట్టి ఇక్కడ పెరిమీటర్ నుంచి మనం రేడియస్ను ఫైండ్ చేస్తాం. 2 into 22/7 into r is equal 88. Now r is equal to ఎంత అండి, 88 into 7/22. ఇది 22/7 RHS వెళ్తే ఏమవుతుందండి, రెసిప్రోకల్గా మారిపోతుంది, 7/22. ఇది 2/1 కదండి, సో ఇది 1/2గా అయిపోతుంది. ఓకే, 22 1s 22 4s అగైన్ 2 1s 2 2s. ముందు ఎన్ని పోయింది కదా, 2 into 7, 2 into 7 అంటే ఎంత అండి, 14 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు మనకు ఆర్ వచ్చింది కదండి, సో 14 సెంటీమీటర్. ఈ ఏరియాను ఈజీగా మనం ఫైండ్ చేయొచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ 5 అంటే 22/7 ఇంటూ ఆర్ ఎంత అండి, 14 స్క్వేర్ అంటే 14 స్క్వేర్ అంటే ఎంత అండి, 14 into 14. 7 1s 7 2s. ఏ ఈజ్ ఈక్వల్ 22 into 2 into 14 అండి. సో ఈ మూడుని మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 616 స్క్వేర్ సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత అండి, 616 square centimeter. So option 2 is B is the correct answer. Okay, right. Next question. The length of a rectangle which is 25 centimeter is equal to the length of a square, and the area of the rectangle is 125 centimeter is less than the area of square. So what is the breadth of the రెక్టాంగిల్? ఇక్కడ బెడ్త్ కనుక్కోమంటున్నాడు. బెడ్త్ ఎంత కనుక్కోమంటుండే. చూడండి, సింపుల్ ప్రాబ్లం. ఎంత పెద్దగా ఉన్నా అని చెప్పేసి మనం ఏం టైం పడదండి. చూడండి, సింపుల్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, సైడ్ ఏమి ఇచ్చింది, ఇక్కడ స్క్వేర్ది 25 సెంటీమీటర్ ఇచ్చింది. దీన్ని మనం ఫస్ట్ ఏరియా కనుక్కున్నామండి. ఏరియా ఏమవుతుందండి, సైడ్ ఇంటూ సైడ్. సో 25 into 25
ఎంత వస్తుందండి 625 స్క్వేర్ సెంటీమీటర్. ఇది ఒక పార్ట్ అయిపోయింది. చూడండి సింపుల్ ప్రాబ్లం. సో ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఏముంది ఇక్కడ 25 సెంటీమీటర్ సైడ్ ఉంది కదా, ఇది లెంత్ ఏమవుతా అంటే సైడ్ ఆఫ్ స్క్వేర్కు ఈక్వల్ అండి. ఇక్కడ ఉంది చూడండి, ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ విచ్ ఈస్ 25 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటుండు, బెడ్త్ కనుక్కోమంటుండు. మళ్ళీ ఇక్కడ చూడండి, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, చూడండి ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 125 సెంటీమీటర్ ఈజ్ లెస్ దాన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. 125 సెంటీమీటర్ ఈజ్ లెస్ దాన్ ద స్క్వేర్. ఏముంటుంది ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఈ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమిట్లున్నా అంటే, సో ఏరియా ఆఫ్ స్క్వేర్, ఇక్కడ నేను ఏరియా ఆఫ్ స్క్వేర్ అండి సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ రాసినా, ఈ సైడ్ స్క్వేర్లో 125 తక్కువ ఉంది. అంటే ఏరియా స్క్వేర్లో 125 సెంటీమీటర్ తక్కువ ఉంది. 125 సెంటీమీటర్ తక్కువ ఉంది. ఏంటది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. దెన్ వాట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. సింపుల్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L ఇంటూ బి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L ఇంటూ బి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఉందంటే ఈ 625, ఈ ఎస్ స్క్వేర్ అంటే ఎంత ఉంది 625గా, ఈ 625 కన్నా 125 తక్కువ ఉంది. ఈ 125 అనేది ఏరియా స్క్వేర్లో 125 సెంటీమీటర్ అనేది తక్కువ ఉంది. ఏరియా స్క్వేర్ అనేది 625. చూడండి ఇక్కడ రాస్తున్నాం, అర్థమవుతుందా. సో ఏరియా స్క్వేర్, సో ఏరియా rectangle is equal to area of rectangle is equal to 625 minus 125. Subtract చేయండి, 625 minus 125. Now area of square is equal to 5 minus 5 0, 2 minus 2 0. Okay, 6 minus 1 ఎంత 5, 500. ఓకే 500 అంటే ఇది దేనికి ఈక్వల్, ఇది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఈక్వల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కు ఈక్వల్ అవుతుంది. సో లెంత్ ఏమి ఇచ్చిండు ఇక్కడ 25 ఇచ్చిండు. సో బ్రెడ్త్ మనం ఫైండ్ చేయాలా 500. బెడ్త్ ఫైండ్ చేయాలి కాబట్టి అలా రాసేయండి 500/25. ఓకే 25 1s 25 2s 50 and 25 0 0. నా బెడ్త్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, బి ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్. నా ఆప్షన్ ఇక్కడ. సో బి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే సింపుల్ ప్రాబ్లం ఉంది, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ద రేడియస్ ఆఫ్ 2 circles are in the ratio 4:5. The area of first field is -% less than the area of second one. అర్థమవుతుందా. ద రేడియస్ ఆఫ్ 2 circles, 2 circles యొక్క రేషియో ఇచ్చింది. 2 circles రేడియస్ యొక్క రేషియో ఇచ్చిండు. సో ఇక్కడ 2 circles R1 అనుకుందాం. సో R1 అండ్ R2, ఫస్ట్ సర్కిల్ రేడియస్ R1 అనుకుందాం, సెకండ్ సర్కిల్ రేడియస్ R2 అనుకుందాం. ఇక్కడ రేషియో ఇచ్చిండు. సో R1:R2 ఈజ్ ఈక్వల్ 4:5 ఇచ్చినండి. సో నేను రేడియస్ ఏమనుకుంటున్నా 4x అనుకుంటున్నా ఫస్ట్ సర్కిల్ది. ఓకే ఇక్కడ 4:5 ఉంది కదా. R2 5x అనుకుందాం. R2 ఏమనుకుందాం 5x అనుకుందాం. నెక్స్ట్ ఇంకేం, ద ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫీల్డ్ ఈజ్ -% లెస్ దాన్ ద ఏరియా ఆఫ్ సెకండ్ వన్. ఏరియా ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ సర్కిల్ది A1 అనుకుందాం. ఏరియా ఏముంటుంది పై R² కదా, పై R1². సెకండ్ సర్కిల్ది A2 పై R2² అనుకుందాం. ఓకే నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్ టు పై 4x, పై అలానే ఉంచుదామండి 4x². A2 ఈజ్ ఈక్వల్ టు పై అలానే ఉంచి 5x². ఓకే సింప్లిఫై చేయండి. 4x² అంటే 16x² పై. ఓకే ఇక్కడ 25x² పై, 25x² పై. అండర్స్టాండ్. నెక్స్ట్ డిఫరెన్స్ ఫైండ్ చేయండి. ఎంత డిఫరెన్స్ ఉంది, A2 మైనస్ A1 చేయండి. డిఫరెన్స్ ఫైండ్ చేస్తే ఏమైతుంది 25x² పై మైనస్ 16x² పై ఎంత వస్తుంది 9x² పై. డిఫరెన్స్ ఎంత ఉందండి, A2 మైనస్ A1 చేస్తే 9x² పై డిఫరెన్స్ ఉంది. ఓకే సో ఫస్ట్ ఫీల్డ్, ద ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫీల్డ్ ఈజ్ %-% లెస్ దాన్ ద ఏరియా ఆఫ్ సెకండ్ వన్. ఏరియా ఆఫ్ సెకండ్ వన్ అంటే ఎంత తక్కువ ఉంది, ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉందని అడుగుతుంది. సో ఎంత పర్సెంట్ తక్కువ ఉంది, ఈ 9x² డిఫరెన్స్ ఉంది కదండి. సో 9x² బై లెస్ దెన్ ద ఏరియా ఆఫ్ సెకండ్ వన్. ఏరియా ఆఫ్ సెకండ్ వన్లో కదా చూడండి 25x² పై 9x² పై
by 25x square pi into percentage కదా into 100. Okay, next x square x cancel, pi cancel, 25 1 the 25 4 the 9 4 the 36%. So 36% అనేది తక్కువ ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం అండి. ఏరియా మనం 4x అనుకున్నాం, 5x అనుకున్నాం రేడియస్. సో పై ఆర్ స్క్వేర్ ఫైండ్ చేసినాం. ఇందులో డిఫరెన్స్ ఫైండ్ చేసినాం 9x స్క్వేర్ పై. ఇది సెకండ్ వన్లో చూస్తున్నాం కాబట్టి 9x square pi by 25x square pi into 100, 36%. So option C is the correct answer. Okay, right. Fifth problem, find the surface area of a piece of metal which is in the form of a parallelogram whose base is 10 centimeter and height is 6.4 centimeter and height is 6.4 centimeter. Okay, so find the surface area of piece of metal which is in the form of parallelogram. ఏ ఫామ్ లో ఉంది? ఇక్కడ parallelogram ఫామ్ లో ఉంది. సో బేస్ ఎంత ఉంది? 10 సెంటీమీటర్. ఇక్కడ ఇచ్చిన డేటా రాస్తున్నాండి. parallelogram డ్రా చేద్దాం ఒకటి. ఓకే, సో parallelogram డ్రా చేసిన తర్వాత బేస్ ఎంత ఉందండి? ఇక్కడ 10 సెంటీమీటర్ ఉంది. హైట్ ఎంత ఉందండి? ఇక్కడ 6.4 సెంటీమీటర్ ఉంది. ఓకే, సర్ఫేస్ ఏరియా అంటే దీని ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. మనం parallelogram ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. సో ఏరియా ఆఫ్ parallelogram ఏమండి? బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ parallelogram బేస్ ఇంటూ హైట్. ఓకే, చెప్పండి ఇప్పుడు బేస్ ఇంటూ హైట్ కదండి. సో వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ parallelogram? 10 సెంటీమీటర్ అండ్ హైట్ ఆఫ్ ద parallelogram 6.4 సెంటీమీటర్. ఓకే, మల్టిపుల్ చేయండి. 10 64 10 640, 64 10 640. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? ఇక్కడ 1 డిజిట్ ఉంది. కౌంట్ చేయండి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇలా కౌంట్ చేయండి. 1 డిజిట్ బిఫోర్ పాయింట్ ఇన్సర్ట్ చేయండి. సో ఎంత అండి? 64.0, 64.0. సో 64.0 అంటే ఎంత అండి? 64. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 64. అండర్స్టాండ్? సో ఏ ఈజ్ ఈక్వల్ 64 square centimeter. 64 square centimeter. Second option is the correct answer. Sorry, first option is the correct answer. First option is the correct answer. Simple problem అండి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఏరియా ఆఫ్ parallelogram బేస్ ఇంటూ హైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏరియా ఆఫ్ parallelogram బేస్ ఇంటూ హైట్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇది సర్ఫేస్ ఏరియా అంటే parallelogram ఏరియా. ఓకే, అండర్స్టాండ్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.